నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న అయోధ్య కుమార్ పుట్టినరోజు సందర్భంగా కావలి పట్టణంలోని తుఫాన్ నగర్లో ఉన్న సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల మధ్య పుట్టినరోజు కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు కావలి 1వ పట్టణ ఎస్ఐ సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందిన ఓ వ్యక్తికి 5,000 రూపాయలు మెడిసిన్ ఖర్చుకు అయోధ్య అందజేశారు. దీంతో ఎస్ఐ సుమన్ అయోధ్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాధాకృష్ణ, పలువురు పోలీస్ సిబ్బంది, సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపకుడు సురేంద్రలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా యొక్క తమ్ముడైనటువంటి అయోధ్యకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అయోధ్య నాకు గత 5 సంవత్సరాలు తెలుసు. చాలా మంచి వ్యక్తి. ఎన్నో సేవా కార్యక్రమాలు ఇట్లాంటి వాటిల్లో ఈ యొక్క సంస్థలో సభ్యుడయ్యి మన సురేంద్ర గారితో కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని పేద పిల్లల కోసం, ఎవరు లేనటువంటి అనాథ పిల్లల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఎప్పుడు ఈ యొక్క సంస్థతో తన సహాయ సహకారాలు అందిస్తూ తన యొక్క మంచితనాన్ని చాటుకున్నందుకు అతను, వాళ్ళ కుటుంబం, పిల్లలు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే నేను ఫస్ట్ టైం ఈ సంస్థకి 2019లో ఇదే ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా ఈ సంస్థ యొక్క ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో అన్నీ నేను చూస్తూ ఉన్నాను. చాలా మంచిగా ఉన్నాయి. అలాగే మన సురేంద్ర గారు చెప్పినట్లు కూడా ఈ యొక్క సంస్థలో నేను కూడా సభ్యుడు అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. అది కూడా త్వరలో తెలియజేసి నా వంతు సహాయంగా నేను మీకు సహాయపడతానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో కొంచెం ఒక సంఘంలో మంచి పేరు కలిగి అందరూ కూడా ఈ యొక్క పేద పిల్లల కోసం తమ వంతు సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను. నేను ఇట్లాంటి మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథి మా తమ్ముడు బర్త్డేకి ఈరోజు నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా రాధాకృష్ణ కూడా చాలా మంచి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ కూడా మంచిగా ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలా చేస్తున్నారు నాకు తెలుసు. నాకు కూడా